ఓం మహాగణపతి నమః. శని మనకు మే 17వ తేదీ నుంచి రేవతి నక్షత్రంలోకి సంచారం చేస్తున్నాడు. ఈ రేవతి నక్షత్రం అనేది మనకు 27 నక్షత్రాల్లో చివరి నక్షత్రము. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు, అదేవిధంగా అధిదేవత పూషణుడు. అంటే మనకి శనీశ్వరుడు మే 17 నుంచి దాదాపు అక్టోబర్ 9 వరకు ఈ నక్షత్రంలో సంచారం చేస్తాడు. ఇది ఒక చక్కటి సంచారంగా మనం చెప్పవచ్చు. ఎందువల్లంటే ఈ రేవతి నక్షత్రం అనేది ఒక ముఖ్యమైనటువంటి నక్షత్రం, చివరి నక్షత్రం. అంటే మన బచక్రంలో 27 నక్షత్రాలు మొదటి నుంచి మొదలుకొని చివరి వరకు వచ్చేటటువంటి నక్షత్రం. అంటే మన ప్రయాణం కానీ, అదేవిధంగా మనం ఏదైతే పని చేస్తున్నది కానీ అది చివరిగా ముగించేటటువంటి నక్షత్రం. అంటే దీని తర్వాత మళ్ళీ కొత్తగా ప్రారంభమయ్యేటటువంటి నక్షత్రాలు మనకు ఉంటాయి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తాయి. అయితే ఈ యొక్క ఈ శనీశ్వరుని యొక్క సంచారం అనేది ఈ రేవతి నక్షత్రంలో ఉన్నప్పుడు 12 రాశులకు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు కలుగజేస్తాయి అనేది ఒకసారి చూద్దాం. సింహరాశి వారికి శనీశ్వరుడు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు కలుగుతున్నటువంటి ఫలితాలు మనం చూసినట్టయితే, సింహరాశి వారికి అష్టమ స్థానంలో రేవతి నక్షత్రం ఉంటుంది. కాబట్టి అష్టమ స్థానానికి సంబంధించినటువంటి ఫలితాలు మనకి ఈ సమయంలో ఉంటాయి. సడన్ గా చేంజెస్ వస్తాయి, సడన్ గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా అక్కల్ట్ సైన్స్ వరకు, అంటే మనకు జ్యోతిష్యం కానీ ఇంకేదైనా అక్కల్ట్ సైన్స్ రిలేటెడ్ వాటిపైన దృష్టి పెరిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా దైవ దర్శనాలు, గుళ్ళు, గోపురాలు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ కూడా మనకు ఈ యొక్క సంచారం అనేది చూపిస్తుంది. అయితే వీరి కనుక చూసినట్టయితే కాస్త మెంటల్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. శని అష్టమ స్థానంలో సంచారం అనేది అష్టమ శనిగా మనకు చూస్తాం. కాబట్టి కాస్త మెంటల్ ప్రెషర్ అనేవి ఈ రాశి వారికి పెరుగుతాయి. ఎమోషనల్ గా కాస్త హెవీగా ఉంటుంది. అంటే ఎమోషనల్ గా బాధ అనేది మనకు కనిపిస్తుంది. లోన్లీనెస్ ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క సంచారం కనుక మనం చూసుకున్నట్టయితే మీ యొక్క ఈగో ఏదైతే ఉంటుందో ఆ ఈగోను బ్రేక్ చేసి జీవిత సత్యాలను నేర్పించేటటువంటి పనిగా మనకు ముందు వెళ్తుంది. అంటే లైఫ్ లో బిట్టర్ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో, సత్యాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఈ సమయంలో నేర్చుకుంటారు. నేర్చుకునేటటువంటి సంచారంగా మనం ఇది చూడవచ్చు. కెరియర్ లో కూడా సడన్ గా రీస్ట్రక్చరింగ్, అంటే ఏంటి, కెరియర్ లో మీరు చేస్తున్నటువంటి ఆ ఉద్యోగంలో కూడా సడన్ గా మీకు మీరుగా మార్పులు చేసుకునేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రోల్ చేంజెస్ కూడా ఉండే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అవి కూడా చక్కటి గ్రోత్ కి లాంగ్ టర్మ్ లో మీకు ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మీరు దాని గురించి భయపడవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా గతంలో జరిగినటువంటి విషయాలు మాటికి గుర్తు తీసుకొచ్చుకునేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇదివరకు మీకు గతంలో ఏదైనా మోసపోయినా కానీ, ఏదైనా మీరు తప్పులు చేసిన విషయాలు కూడా మళ్ళీ ఆలోచించడం ఉన్నటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఆలోచించి ఎమోషనల్ గా కాస్త డిప్రెషన్ కి లోనయ్యేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ ఆ యొక్క ఎమోషనల్ స్ట్రెస్, డిస్టర్బెన్సెస్, ఆ పాత జరిగినటువంటి వాటిని ఈ యొక్క సంచారంలో వదిలేసుకుంటారు. అంటే ఏంటంటే ఇది చివరి నక్షత్రం కాబట్టి ఆ పాత కార్మిక్ బ్యాగేజ్, అంటే ఏదైతే మనం చేసినటువంటి పనుల వల్ల, మిస్టేక్స్ వల్ల ఏదైతే మనకు మిగిలిపోయి ఉందో ఆ మిగిలిపోయిన దాన్ని వదిలించుకొని కొత్తగా ఫ్రెష్ గా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. చాలా చక్కటి అనుకూలత అనేది మనకు సింహరాశి వారికి చూడవచ్చు. ముఖ్యంగా మీరు కనుక చూసుకున్నట్టయితే జెన్యూన్ బాండ్స్, అంటే జెన్యూన్ గా ఉండేటటువంటి రిలేషన్సే ఈ యొక్క రాశి వారికి చివరిగా మిగులుతుంది. చక్కగా ఉంటుంది. లాంగ్ టర్మ్ లో మీకు అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు ఈ యొక్క సంచారంలో మనకు కనిపిస్తున్నాయి. ఈ రేవతి నక్షత్రానికి అర్థము కనుక మనం చూసుకున్నట్టయితే సంపద, అభివృద్ధి, శ్రేయస్సు, అదేవిధంగా ఐశ్వర్యాన్ని పెంచేదిగా మనకు పురాణాలు ఈ రేవతి నక్షత్రం గురించి చెప్తున్నాయి. అంటే ఈ రేవతి నక్షత్రానికి ముందుగా అనుకున్నట్టుగా ఆది దేవుడు, అంటే అధిదేవత పూషణుడుగా మనం చెప్తాము. ఈ పూషణ అనే పదానికి పోషించేవాడు అనే అర్థము, అదేవిధంగా అభివృద్ధి కలిగించేవాడు అని అర్థం. కాబట్టి ఈ పూషణుడు కూడా దేవతల్లో ఒక ముఖ్యమైనటువంటి దేవతగా చెప్తారు. ఈ పూషణుడికి చాలా ఐశ్వర్యవంతుడు, సంపద, అదేవిధంగా
గేదెలు, మేకలు, గుర్రాలు లాంటివి పశువులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ పురాణ కాలంలో అవి ఉంటేనే అధిక సంపద అని అర్థం. అయితే వాటన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో దారి చూపించే దేవతగా మనకు పురాణాలు చెప్తాయి. కాబట్టి శనీశ్వరుడు ఎప్పుడైతే ఈ రేవతి నక్షత్రంలోకి సంచారం చేస్తాడో అప్పుడు ప్రతి రాశి వారికి ఒక దారి చూపిస్తాడు. అంటే ఇదివరకు వారు చేస్తున్నటువంటి తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. తప్పులను సరిదిద్దుకొని మనకు ఏది మంచి ఏది చెడు అనే విషయాలను చూపించేటటువంటి నక్షత్రము, నక్షత్ర సంచారము ఈ శనీశ్వరుడు ప్రస్తుతము చేస్తున్నాడు. కాబట్టి చాలా రాష్ట్రాల వారికి మంచి అదృష్టం కలుగుతుంది, అదేవిధంగా అభివృద్ధి కలుగుతుంది. ధన సంపాదనలో సహాయంగా కూడా మనకు ఈ యొక్క నక్షత్రం సంచారము, శని యొక్క నక్షత్ర సంచారం అనేది ఉంటుంది. అదేవిధంగా రేవతి నక్షత్రం అనేది ప్రేమ అభిమానాలకు ఒక ప్రతీకగా చెప్పవచ్చు. సౌమ్యత అనేది ఉంటుంది, కైండ్నెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ శని ఈ యొక్క నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు ప్రేమాభిమానాలు పెరుగుతాయి. దయ, కరుణ, మృదుత్వం అనేది దాదాపుగా అన్ని రాశుల వారికి పెరుగుతుంది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా సేవాభావము, భక్తి కూడా పెరుగుతుంది. ఎందువల్లంటే ఇది చివరి 12వ రాశిలో ఉంది, చివరి నక్షత్రము రేవతి నక్షత్రము. కాబట్టి మోక్షానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇందులో నిగూఢమై ఉంటాయి. కాబట్టి ఈ శనీశ్వరుడు ఎప్పుడైతే రేవతి నక్షత్రంలో సంచారం చేస్తాడో అప్పుడు భక్తి భావము, ఇతరులకు సహాయం చేసేటటువంటి మనస్తత్వం కూడా పెరుగుతాయి. అదేవిధంగా ముఖ్యంగా రేవతి నక్షత్రం అధిపతి మనకు ఆదిదేవుడు పూషణుడు అనుకున్నాం. కాబట్టి ఆయన ముఖ్యంగా తప్పిపోయిన వస్తువులను దొరికేలాగా చేయడము, ఈ గేదెలు, గుర్రాలు అవి సరి అయిన మార్గంలో తప్పిపోకుండా చూడడం లాంటివి చేస్తాడు. కాబట్టి ఆ యొక్క కాన్సెప్ట్ను కనుక మనం తీసుకున్నట్టయితే ఈ రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు సంచారం చేస్తున్నప్పుడు మనకు కూడా, అంటే మన వ్యక్తులకు కూడా ఒక మార్గదర్శకత్వము ఎలా చేయాలో తెలిసి వస్తుంది. మనకు చక్కటి గురువులను ఈ శనీశ్వరుడు చూపిస్తాడు. మనకు ఒక చక్కటి సలహాలు కూడా వచ్చేలా చేస్తాడనమాట. సో అలాంటి చక్కటి అభివృద్ధి, ఐశ్వర్యము ఉండేటటువంటి నక్షత్రంగా మనం చెప్పవచ్చు. అయితే ఈ యొక్క నక్షత్రంలో శని సంచారం చేస్తున్నప్పుడు ముఖ్యంగా మనము తీసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే వీరికి శనీశ్వరుని ఆరాధించండి, హనుమంతుని ఆరాధించండి. తద్వారా చక్కటి ఫలితాలు ప్రతి రాశి వారికి కలుగుతాయి. ముఖ్యంగా శనివారము శనీశ్వరుని ఆరాధించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నల్లని నువ్వులతో దీపాన్ని వెలిగించండి. తద్వారా కూడా చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి. ఇంకా విష్ణు సహస్రనామం పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ యొక్క శనీశ్వరుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలత అనేది తొలగిపోయి అనుకూలత అనేది మనకి పెరుగుతుంది. ఈ మేషరాశి వారు శనివారము నల్ల నువ్వుల నూనె దీపం వెలిగించండి, హనుమాన్ చాలీసా పఠించండి. అదేవిధంగా వృషభ రాశి వారి యొక్క పరిహారంగా చూసుకున్నట్టయితే కాకులకు ఆహారం పెట్టడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. వృద్ధులకు కూడా సహాయం చేయడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారి పరిహారాలు చూసుకున్నట్టయితే వీరు కూడా శనివారం నల్లని నువ్వుల దీపం వెలిగించండి, పెద్దలను గౌరవించడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. కర్కటక రాశి వారు పాటించవలసినటువంటి పరిహారం కనుక చూసినట్టయితే విష్ణు సహస్రనామం పఠించండి, వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక సింహరాశి వారు ముఖ్యంగా వీరు ఈ సమయంలో పఠించవలసింది మహామృత్యుంజయ మంత్రం కనుక పఠించినట్టయితే ప్రతికూలత ఈ రాశి వారికి తెలిగిపోతుంది. ఇక కన్యా రాశి వారు కనుక చూసుకున్నట్టయితే దంపతులు ఇద్దరు కలిసి హనుమంతుని ఆలయాన్ని సందర్శించండి, తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం పాలు దానం చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక తులారాశి వారికి ముఖ్యంగా పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ప్రతిరోజు వాకింగ్ చేయండి, ఇది ఒక ప్రాక్టికల్ పరిహారంగా మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేయడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారు కనుక చూసినట్టయితే గణపతి ఆరాధన చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు ఈ సమయంలో కలుగుతాయి. అదేవిధంగా మెడిటేషన్ చేసుకోవడం వల్ల చక్కగా ఉంటుంది. ధనుసు రాశి వారికి తల్లి తండ్రులను గౌరవించండి, ముఖ్యంగా గౌరవించడం వల్ల వీరికి శనీశ్వరుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలతను తొలగిపోతుంది, చక్కటి మనకు రెమెడీగా పనిచేస్తుంది. ఇక మకర రాశి వారి కనుక చూసుకున్నట్టయితే హనుమాన్ చాలీసా పఠించండి, ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారికి అన్నదానం చేయండి, మీ యొక్క మాటల్లో మృదుత్వం అనేది చూసుకోండి, ఇది మీకు చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారికి గోవులకు ఆహారం తినిపించండి, తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. విష్ణు సహస్రనామం పఠించండి, తద్వారా కూడా చక్కటి ఫలితాలు కలుగుతాయి.
ఇవి స్థూలంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.